ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు తెలుగు సంవత్సరాది వేళ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల శ్రీవారికి ఉగాది ఆస్థానం, బంగారు వాకిలి చెంత పంచాంగ పఠనం. పుష్పపల్లికి ఉత్సవంలో శ్రీ పద్మావతి దేవి ఉత్సవ వైభవం. తిరుచానూరులో సిరుల తల్లికి స్నపన తిరుమంజనం. ముత్యపు పందిరి వాహన సేవలో సీతారాముల సోయగం. తిరుపతి కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవం. అమరావతి వెలగపూడిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు టీటీడీ వేదాశీర్వచనం. ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణానికి రావాలని గవర్నర్కు టీటీడీ ఆహ్వానం. టీటీడీ అనుబంధ ఆలయాలలో తెలుగు సంవత్సరాది వేడుకలు. సంప్రదాయ శోభితంగా దేవదేవులకు ఉగాది ఆస్థానం. తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం శ్రీ పరాభవనామ తెలుగు సంవత్సరాదిని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. విశేష అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని సర్వభూపాల వాహనంపై, శ్రీ విశ్వక్సేనుల వారిని తిరుచిపై ఆలయంలోని బంగారు వాకిలి చెంత గరుడాళ్వార్లకు అభిముఖంగా వెంచేపు చేశారు. ఈ సందర్భంగా ముందుగా టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఈవో ముద్దాడ రవిచంద్ర తదితరులు ధ్వజస్తంభం ప్రదక్షిణగా పట్టు వస్త్రాలను తీసుకుని ఆలయం లోపలికి తీసుకువెళ్లి ఉత్సవమూర్తులకు సమర్పించారు. అనంతరం టీటీడీ అర్చకులు రంగనాథ్ పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని ఈవో ముద్దాడ రవిచంద్ర ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో ఈవో రవిచంద్ర మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలను తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలందరికీను, ముఖ్యంగా భక్తులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని, ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని వాళ్ళ యొక్క మనోవాంఛ ఫలసిద్ధిరస్తూ, అట్లనే రాష్ట్రము, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా అన్ని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వతంత్ర లక్ష్మిగా, వీరలక్ష్మిగా తిరుచానూరులో కొలువుదీరిన శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం ఉత్సవ సొబగులతో కాంతులేనింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుచానూరు క్షేత్రంలో గురువారం శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది పర్వదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పరాభవనామ సంవత్సరం తెలుగు సంవత్సరాదిని గురువారం టీటీడీ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణ స్వామివారి ముఖమండపంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, విశ్వక్సేనారాధన, సంకల్ప పూజ తదితర వైదిక క్రతువులను నిర్వహించి వేద మంత్రాల నడుమ శ్రీ పద్మావతి అమ్మవారికి పంచామృతాలు,
సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి నివేదన మహామంగళ హారతులు సమర్పించారు. గంధము పూసే వేలె కమ్మని మేనా, ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా. గంధము పూసే వేలె కమ్మని మేనా, ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా. చూచే వేలే అప్పటప్పటికి అద్దము నీ మోము కంటే అపురూపమా. అనంతరం అలమేలు మంగమ్మకు పుష్పపల్లకి ఉత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. అర్చకులు సిరులతల్లి శ్రీ పద్మావతి దేవిని పసిడి కాంతుల ఆభరణాలు, వర్ణశోభిత సుగంధ పుష్పాలు, పట్టు వస్త్రాలతో సర్వశోభితంగా అలంకరించి అద్భుతంగా తీర్చిదిద్దిన పుష్పపల్లకీపై కొలువుదీర్చారు. అర్చకులు లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన హారతులు సమర్పించారు. ఆపై బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి పుష్పపల్లకి ఉత్సవం ఆలయ 4 మాడ వీధుల్లో భక్తిరస భరితంగా సాగింది. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ పోయమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ పోయమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. ఉగాది పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు టీటీడీ తరపున తిరుమల శ్రీవారి ఆశీస్సులను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వెలగపూడిలోని ముఖ్యమంత్రి నివాసంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ముఖ్యమంత్రికి శ్రీవారి ప్రసాదాలను అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు, బొక్కసం ఇన్ఛార్జ్ గురురాజ్, వేద పండితులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం పలికారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రికి ఆహ్వానం పలికారు. అలాగే ఉగాది పర్వదినం సందర్భంగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయం తరపున రాష్ట్ర ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం పలికారు. ఈ సందర్భంగా దుర్గగుడి ఆలయ ఈవో సీనా నాయక్, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అమ్మవారి ప్రసాదాలను అందజేసి వస్త్రాన్ని బహూకరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానిస్తూ టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్కు శ్రీవారి ప్రసాదాలను అందజేసి వస్త్రంతో సత్కరించి పండితులు వేదాశీర్వచనం పలికారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలలో గురువారం శ్రీ పరాభవనామ సంవత్సర తెలుగు ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా దేవదేవులకు ప్రత్యేక పూజాధికారులను విశేషంగా జరిపారు. అనంతరం ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం కార్యక్రమాలు జరిగాయి. తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామివారి స్నపన తిరుమంజనం అనంతరం మహామండపంలో సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా వేంచేబు చేసిన అర్చకులు ముత్యాల అక్షింతలను సమర్పించారు. స్వామివారి పాదాల చెంత టీటీడీ పంచాంగం ఉంచి పూజలు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి ఆలయ విమాన గోపుర ప్రదక్షిణగా నూతన వస్త్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చి సీతారామ లక్ష్మణులకు సమర్పించారు. అనంతరం మహామండపంలో సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులకు విశ్వక్సేనుల వారి ఆధ్వర్యంలో అర్చకులు నూతన వస్త్రాలను సమర్పించి స్వస్తి సూక్తంతో అక్షతారోపణ గావించారు. ఆపై టీటీడీ జియంగార్ల తరపున ఆర్ ఆముదం స్వామి ఆలయ ప్రాంగణంలో పంచాంగం పఠనం చేశారు. అనంతరం పరివేటం, శఠారి మర్యాదలను పూర్తి చేసి
శ్రీ కోదండరామస్వామి వారికి ఉగాది ఆస్థానం నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఉగాది పర్వదినం మంగళకరంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులను అర్చకులు స్వామివారి ఆలయం ఎదురుగా బంగారు వాకిలి చెంత వేంచేపు చేశారు. టీటీడీ పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి, డిప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ నారాయణ చౌదరి తదితరులు శ్రీ పుండరీకవల్లి అమ్మవారి సన్నిధి నుండి ఆలయ విమాన ప్రాకార ప్రదక్షిణగా నూతన వస్త్రాలను తీసుకువచ్చి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లకు అర్చకులు ధూపదీప నైవేద్యాలు అందజేసి అక్షతారోపణ గావించారు. అనంతరం పురాణ పండితులు ఆలయంలో పంచాంగ పఠనం నిర్వహించారు. తిరుచానూరులోని శ్రీ శ్రీనివాస ఆలయంలో గురువారం శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది పర్వదినం భక్తిరస భరితంగా జరిగింది. ఈ సందర్భంగా మూలమూర్తులకు నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అనంతరం ఆలయంలో ఉత్సవమూర్తులకు నూతన వస్త్ర సమర్పణ జరిగింది. ఆపై భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. అనంతరం ప్రముఖ పండితులు చక్రవర్తి రంగనాథన్ పంచాంగ శ్రవణం చేశారు. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరంలో నెలవైన టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తెలుగు సంవత్సరాది సందర్భంగా స్వామివారికి ఆస్థానం జరిగింది. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేకంగా ఆరాధనలు జరిపారు. అనంతరం పండితులు పంచాంగ శ్రవణం చేశారు. తిరుపతి దేవస్థానంలోని పలు ట్రస్టులకు గురువారం దాతలు విరాళాలు సమర్పించారు. హైదరాబాద్కు చెందిన సృజన్ జ్యువెలరీస్ అధినేత రవికుమార్ టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షలు, శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు 10 లక్షల రూపాయలను విరాళంగా సమర్పించారు. ఈ మేరకు హైదరాబాద్లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు విరాళంకు సంబంధించిన డీడీలను దాత అందజేశారు. హైదరాబాద్కు చెందిన మధు శేషు శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు 12,55,599 రూపాయలను విరాళంగా సమర్పించారు. అలాగే సత్యదేవ్ అలపాటి బర్డ్ ట్రస్టుకు 5 లక్షల రూపాయలను విరాళంగా సమర్పించారు. ఈ మేరకు దాతల తరపున టీటీడీ పాలక మండలి సభ్యులు నన్నపనేని సదాశివరావు తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో విరాళాలకు సంబంధించిన డీడీలను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు అందజేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా తిరుమలలోని నాదనీరాజనం వేదికపై స్వర సంగమం కార్యక్రమం అద్భుతంగా జరిగింది. పద్మశ్రీ డాక్టర్ శంకర మహదేవన్, పద్మశ్రీ డ్రమ్స్ శివమణి బృందం ఆధ్వర్యంలో ఉత్తేజభరితంగా సాగిన స్వర సంగమం కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ సందర్భంగా ప్రారంభ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఎస్వీబీసీ సీఈఓ ఏ వెంకటేశ్వరరావులు స్వర సంగమం కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ శంకర్ మహదేవన్,
డ్రమ్స్ శివమణి ఇతర కళాకారులను పుష్పగుచ్చంతో సత్కరించి అభినందించారు. అనంతరం అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ కళలకు కాణాచీగా వెలుగొందుతూ సాహితీ సాంస్కృతిక రంగాలకు సమున్నత వేదికగా విరాజిల్లుతున్న తిరుమల నాదనీరాజనం వేదికపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో తమ అత్యద్భుత కళలను ప్రదర్శించి శ్రీవారికి స్వర నీరాజన సమర్పణ గావించారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో ప్రఖ్యాతి గడించిన ప్రముఖ సంగీత విద్వాంసులు డాక్టర్ శంకర మహదేవన్, పద్మశ్రీ డ్రమ్స్ శివమణి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది పర్వదినం శుభవేళ తిరుమల నాదనీరాజనం వేదికపై స్వర సంగమం కార్యక్రమం నిర్వహించడం సంతోషమని పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ శంకర్ మహదేవన్ డ్రమ్స్ శివమణి బృందం ప్రదర్శించిన అద్భుత కళా విన్యాసం శ్రీవారి భక్తులను మంత్రముగ్ధులను చేసింది. అధిక సంఖ్యలో తిరుమలకు తరలివచ్చిన భక్తులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించి తరించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తకోటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ అద్భుత కార్యక్రమాన్ని కనులారా తిలకించి తరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ సిబిఎన్ఎస్ఓ కేవి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నాదనీరాజనం అంటేనే మీ అందరికీ తెలుసు, కళలకు, సాహిత్యానికి, సాంస్కృతిక కార్యక్రమాలకి పుట్టినిల్లు. ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా కానీ భక్తుల్ని రంజింపచేస్తూ, అటు సంస్కృతిని సాంప్రదాయాన్ని ప్రొటెక్ట్ చేస్తూ, భక్తుల్ని పూర్తి స్థాయిలో భక్తిభావంతో ఉండేటట్లు కార్యక్రమాలు నిర్వహించడం అనేది తరచూ జరిగే కార్యక్రమే. అందులో ముఖ్యంగా శివమణి గారు లాస్ట్ టైం టెంపుల్లో కనబడి నేను ఒక కార్యక్రమం చేయాలి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలానే కార్యక్రమం చాలా పెద్ద హిట్ అయిపోయింది, చాలా మంచి ఫీడ్బ్యాక్ కూడా రావడం జరిగింది. అలానే మళ్ళీ మరొకసారి కనబడి శంకర్ మహాదేవన్ గారు ఇద్దరము కలిసి చేస్తామని చెప్పి రిక్వెస్ట్ చేయడంతో ఇమ్మీడియట్గా, ఎందుకంటే స్వామివారే అలా అనిపించుంటారు, మనం రిక్వెస్ట్ చేయకుండానే చాలా భక్తిభావంతో, వాళ్ళు చాలా మంచి భక్తులు, రెగ్యులర్గా తిరుమల కొండకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. తనే ప్రపోజల్ చేయడంతో ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసి ఈ మండపంలో ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మరీ ముఖ్యంగా చాలా మంచి రోజు, ఎందుకంటే ఉగాది, తెలుగు కొత్త సంవత్సరం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది మరింత ప్రత్యేకత సంతరించుకుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒకరు చేస్తేనే కోట్లాది మందిని ఉర్రూతలొగించారు. ఈరోజు ఇద్దరూ కలిసి చేశారంటే ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు, కళలను పోషించే వాళ్ళకి, అలానే సాంప్రదాయాలు పాటించే వాళ్ళకి ఒక గొప్ప శుభదినం అని చెప్పొచ్చు. వాళ్ళకు ప్రత్యేకత కృతజ్ఞతలు తెలియజేస్తూ టీటీడీ తరపున ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వీక్షించి సంతోషించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि नारायण हरि नारायण हरि नारायण नारायण हरि ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి
విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పరమపావన గోదావరి నదీ తీరంలో నెలవైన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాలు మంగళకరంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పవిత్ర గోదావరి నది నుండి పుణ్యజలాలను సేకరించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని బేడ మండపంలో సీతాలక్ష్మణ సహిత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు, కలశారాధన నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. కడప జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట దివ్యక్షేత్రంలో గురువారం ఉగాది ఆస్థానం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యాలంకార శోభితంగా కొలువుదీర్చి ఆగమ కైంకర్యాలతో షోడశోపచార పూజలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ఉగాది ఆస్థానం సమర్పించారు. పండితులు ఆలయ ప్రాంగణంలో పంచాంగ పఠనం నిర్వహించగా భక్తులు శ్రద్ధగా పంచాంగ శ్రవణం చేశారు. జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంట క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. శ్రీ పరాభవనామ తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి ఆలయ ప్రాంగణంలో ప్రాకారోత్సవంగా తిరుచి సేవ జరిపారు. అనంతరం ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా ఆశీర్వలను గావించి నూతన వస్త్రాలను సమర్పించారు. అనంతరం టీటీడీ పంచాంగంను స్వామివారి చెంత ఉంచి పూజలు నిర్వహించి ఆపై పండితులు ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. విశాఖ సాగర తీరం ఋషికొండ సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో టీటీడీ ఆధ్వర్యంలో ఉగాది ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయాన్ని పలు రకాల వర్ణమయ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించారు. ఆపై విశ్వక్సేనుల వారిని, స్వామి అమ్మవార్లను ఆలయంలోని ముఖమండపంలో వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ఉగాది ఆస్థానం సమర్పించారు. ఆపై పండితులు ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు అర్చకులు ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు.
శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ఉగాది ఆస్థానం వైభవంగా జరిగింది. శ్రీ పరాభవనామ సంవత్సర తెలుగు ఉగాదిని పురస్కరించుకుని శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణాన్ని ఆద్యంతం పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఇక ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారిని, శ్రీ సోమస్కందమూర్తిని, పరివార దేవతామూర్తులను ప్రత్యేకంగా కొలువుదీర్చిన అర్చకులు గణపతి పూజ, కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కలశ పూజలు పూర్తి చేసి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీకాళహస్తి దేవస్థానం తరపున శ్రీ వాయులింగేశ్వరునికి స్వామివారి పరమ భక్తుడు భక్త కన్నప్పకు అధికారులు పట్టు వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశ్వర్లు, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. శ్రీకాకుళంలోని శ్రీ త్రిపుర సుందరి సహిత శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో చైత్రమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉగాది తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని ఉపాలయంలోని శ్రీ గురు దత్త స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి మంగళకరంగా అర్చనలు పూర్తి చేసి నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. ఆపై భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం గంటాఊరు సమీపంలోని శ్రీ నాగాలమ్మ తల్లి ఆలయంలో ఫాల్గుణ మాసం అమావాస్య పూజలు ఘనంగా జరిగాయి. ముందుగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ మహాకాళేశ్వర స్వామివారికి విశేషంగా అభిషేకాలను జరిపి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. అనంతరం నాగాలమ్మ తల్లికి అభిషేకాది ఆరాధనలు సంప్రదాయబద్ధంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆపై అమ్మవారికి గ్రామోత్సవం వేడుకగా జరిగింది. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గురువారం ఉదయం శ్రీ పరాభవనామ తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణం తిరునగరి వాసులను అలరించింది. టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్, సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ముందుగా శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థుల మంగళధ్వని, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం విద్యార్థులు, శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేద విద్యాధ్యయన సంస్థ పండితుల చేత వేద స్వస్తి జరిగింది. ఆపై హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్, అదనపు కార్యదర్శి కళ్యాణి, ప్రముఖ పండితులు ఆచార్య గార్లపాటి దామోదర నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీరామ రఘునాథ్ మాట్లాడుతూ శ్రీ పరాభవనామ సంవత్సరంలో
శ్రీవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం డీన్ టీటీడీ పంచాంగ పరిష్కర్త ఆచార్య వేదాంతం విష్ణు భట్టాచార్యులు పంచాంగ పఠనం చేశారు. అలాగే ఎస్వి యూనివర్సిటీ తెలుగు అధ్యయన శాఖ విశ్రాంత ఆచార్యులు గార్లపాటి దామోదర నాయుడు బృందం కవి సమ్మేళనం అలరించింది. చిత్తూరులోని నీవానది సమీపంలో నెలవైన మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ పరాభవనామ సంవత్సరం తెలుగు ఉగాది పర్వదినం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువుదీర్చారు. ఆపై అర్చకులు శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు నూతన వస్త్రాలను సమర్పించి ఉగాది ఆస్థానం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీవారిని వేల సంకీర్తనలతో సేవించి తరించిన పదకవితా పితామహులు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 523వ వర్ధంతి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. మార్చి 14వ తేదీ నుండి 21వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాలను పురస్కరించుకుని 6వ రోజైన గురువారం ఉదయం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భీమవరం కస్తూరిబా ప్రభుత్వ జూనియర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ ఎస్టీవీ రాజగోపాలాచార్యుల అధ్యక్షతన సాహితీ సదస్సు ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా రాజగోపాలాచార్యులు అన్నమయ్య ఆధ్యాత్మికత అనే అంశంపై ప్రసంగించారు. అలాగే మైసూర్ కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ డీన్ ఆచార్య ఎం రామనాథం నాయుడు అన్నమయ్య పురందరదాసు సంకీర్తనల సౌరభం అనే అంశంపై పాకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులు డాక్టర్ ఈశ్వర్ బాబు అన్నమయ్య ఆలోచన ఆవశ్యకత అనే అంశంపై ప్రసంగించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోవింద